హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు ఆల్ ఇన్ తెలుగు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మై టైర్ ప్రీ మైనింగ్ అప్లికేషన్ గురించి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో పూర్తిగా తెలుసుకుందాం. సో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టినప్పుడు మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో ఈ మై టైర్ అప్లికేషన్లో సో మీరైతే స్కిప్ చేసేయండి. సో ఎవరైతే కొత్తగా మై టైర్ అప్లికేషన్లో జాయిన్ అవ్వని వాళ్ళు చూస్తున్నారో మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో పూర్తిగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్పడం జరిగింది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ప్లే స్టోర్లో అప్లికేషన్ ఓపెన్ చేద్దాము. ప్లే స్టోర్లో మై టైర్ అనేసి టైప్ చేద్దాము. సో మై టైర్ అనేసి చేసాం కదా. సో మై టైర్ అప్లికేషన్ అనేసి ఇక్కడ సెర్చ్ చేస్తే మనకు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మాకు రావడం జరిగింది ఇన్స్టాల్ అనేసి మై టైర్ అప్లికేషన్. సో కింద స్క్రోల్ చేసి చూస్తే 4.6 రేటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రివ్యూస్ ఇచ్చిన వాళ్ళైతే ఎంతమంది అయితే 942 మెంబర్స్ రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. యాప్ సైజ్ వచ్చేసి 38 MB అనమాట. అలాగే ఎంతమంది ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో 100K ప్లస్ మెంబర్స్ అయితే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనం అయితే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో యాప్ అయితే ఇన్స్టాలింగ్ అవుతుంది ఫ్రెండ్స్. సో యాప్ ఇన్స్టాల్ అయిపోయింది, ఓపెన్ అని చూపిస్తుంది. మనం అయితే ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడైతే మై టైర్ అనేసి రావడం జరిగింది. ఓకే, మనకైతే ఇక్కడ క్రియేట్ నౌ ఇక్కడ చూస్తున్నారు కదా, క్రియేట్ నౌ అలాగే క్రియేట్ ఏ వాలెట్ అండ్ స్టార్ట్ రైట్ నౌ అని ఉంది. సో ఇప్పుడైతే మనం కింద చూస్తున్నారు కదా, ఇక్కడ లాగిన్ నౌ అనేసి ఉంది. మనమైతే ఫస్ట్ టైం ఇక్కడ జాయిన్ అవుతున్నాం కాబట్టి క్రియేట్ నౌ అనేసి ఇక్కడ క్రియేట్ నౌ అనే దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే ఇక్కడ చిన్న పోపప్ వస్తుంది, మనమైతే ఓకే క్లిక్ చేసేయాలి. సో ఓకే క్లిక్ చేయగానే మనకైతే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అడుగుతుంది. కొన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ సబ్మిట్ చేసేయాలి. సో నేనైతే ఇక్కడ నిక్ నేమ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో నేను నిక్ నేమ్ ఇస్తున్నాను. సో నిక్ నేమ్ ఇచ్చేయాలి. సో నిక్ నేమ్ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఇక్కడైతే ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఉంటుంది. మనమైతే పాస్వర్డ్ అయితే ఒకటి పెట్టుకోవాలి. సో పాస్వర్డ్ పెట్టుకోవాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా పెట్టుకోవాలి. పాస్వర్డ్ వచ్చేసి 10 డిజిట్స్ ఉండాలి. డిజిట్స్ అంటే మనకైతే సో పాస్వర్డ్ పెట్టుకోవాలి. ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అంటుంది, మెయిల్ ఐడి పెట్టుకోవాలి. సో మెయిల్ ఐడి ఇచ్చేయాలి. సో మెయిల్ ఐడి ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఎంటర్ రిఫరల్ కోడ్ అంటుంది, రిఫరల్ కోడ్ ఇవ్వాలి. సో రిఫరల్ కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు ఇచ్చేయండి. సో రిఫరల్ కోడ్ ఇచ్చేసాను. అలాగే కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా అనేసి ఇక్కడ టైప్ చేస్తే మనకు సెర్చ్ చేస్తే వస్తుంది. అలాగే ఆర్ యూ ఓవర్ 18 years అనేసి ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఆర్ యూ ఓవర్ 18 అనేసి ఉంది కదా, ఇక్కడ అయితే మనం నాట్ సెలెక్టెడ్ అనేసి ఉంది కదా, మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ ఐ యామ్ 18 years ఆర్ ఓల్డ్ అనేసి ఉంది కదా, ఇదైతే 18 years ఎవరైతే ఏజ్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు అయితే పెట్టుకోవాలి. నో ఐ యామ్ అండర్ అంటే 18 years లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే కింద ఐ యామ్ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది, అక్కడ క్లిక్ చేయాలి. అలాగే కింద కూడా అగ్రీ టు ద ప్రైవసీ పాలసీ అని ఉంది, అది కూడా మనం క్లిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సెలెక్ట్ క్రియేట్ అకౌంట్ అనేసి ఉంది కదా, క్రియేట్ అకౌంట్ దగ్గర అయితే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది. సో ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ ఇన్కరెక్ట్లీ ఎంటర్ ద మే ప్రివెంట్
సో ఇక్కడైతే మనమైతే మెయిల్ అయితే వెరిఫై చేసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ వెరిఫై క్లిక్ చేయగానే మనకైతే మెయిల్కి ఒక సైన్ ఆఫ్ సో సైన్ ఆఫ్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ వెరిఫికేషన్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ అని చూపిస్తుంది. సో నేను ఇప్పుడైతే మెయిల్కి వెళ్ళి చూస్తాను. సో మెయిల్కి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ రావడం జరుగుతుంది వెరిఫై మెయిల్. స్క్రోల్ చేద్దాం, రీప్రెస్ చేస్తే మనకైతే రావడం జరుగుతుంది. సో ఇంకా రాలేదు. సో మెయిల్కి అయితే వెరిఫై మెయిల్ అయితే రాలేదు. సో మనం ఇప్పుడైతే లాగిన్ అయిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఇక్కడ నిక్ నేమ్ ఇందాక ఇచ్చాం కదా, నిక్ నేమ్ ఇచ్చేసి అలాగే ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ ఇచ్చేసి మనమైతే ఇప్పుడు లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. సో నేను పాస్వర్డ్ ఇచ్చేసాను. ఇప్పుడు లాగిన్ అండ్ స్టార్ట్ మైనింగ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ అగ్రీ టు జనరల్ నోటిఫికేషన్ అని ఉంటుంది, మనం ఇది కూడా క్లిక్ చేసుకోవాలి. అలాగే అగ్రీ టు అడ్వర్టైజింగ్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇది కూడా మనం క్లిక్ చేసుకొని అగ్రీ అండ్ కంటిన్యూ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడైతే యాడ్ నోటిఫికేషన్ కన్సెంట్ గ్రాంటెడ్ అని వచ్చింది. సో మనమైతే కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఎలా డోంట్ ఎలా ఉంటుంది, మనమైతే ఎలా క్లిక్ చేయాలి. సో ఎలా క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్ట్ మైనింగ్ ఉంటుంది, మనం ఇక్కడైతే క్లిక్ చేయాలి. టేప్ టు బూస్ట్ 6 hours ఉంటుంది, మళ్ళీ క్లిక్ చేయాలి. సో మళ్ళీ టేప్ టు ఎక్స్టెండ్ బూస్ట్ ప్లస్ 6 hours ఉంటుంది, మళ్ళీ క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మనకు చూస్తున్నారు కదా ఈమెయిల్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ చెక్ అవ్వదు ఉంటుంది. సో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ రాలేదు. సో డోంట్ అగైన్ క్లోజ్ చేసేద్దాం ఇది. మళ్ళీ ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ అవ్వలేదు కాబట్టి రిక్వైర్డ్ అంటుంది కాబట్టి తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి సో నేను మళ్ళీ సెండ్ ఈమెయిల్ కొడుతున్నాను. సో వెరిఫికేషన్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెండ్, ప్లీజ్ రీస్టార్ట్ ద యాప్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, మనమైతే ఇప్పుడు జీమెయిల్ దగ్గర మళ్ళీ చూద్దాం ఒకసారి. ఇంకా రాలేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెరిఫికేషన్ మెయిల్ జీమెయిల్కి రావడం జరిగింది. ఒకసారి మనమైతే జీమెయిల్ ఓపెన్ చేద్దాం. సో జీమెయిల్ ఓపెన్ చేయగానే మనకైతే ఇక్కడ సపోర్ట్ మై టైర్ ఈమెయిల్ వెరిఫికేషన్ అని వచ్చింది. ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి వెరిఫై ఈమెయిల్ అని క్లిక్ చేస్తే మనకు వెరిఫైయింగ్ ఈమెయిల్ వెరిఫైడ్ అని వచ్చింది. యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్. ఓకే, ఇప్పుడైతే మనము మళ్ళీ మై టైర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాము. సో ఇది మళ్ళీ మొత్తం క్లోజ్ చేసి మై టైర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ పాపప్ వచ్చింది, మనమైతే క్లోజ్ క్లిక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ మైనింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఇక్కడ స్టార్ట్ మైనింగ్ అనేసి ఉంది కదా, స్టార్ట్ మైనింగ్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకు ఏదో పాపప్ వచ్చింది. ఓకే, క్లిక్ చేయగానే ఓకే మనకైతే మైనింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఉంది కదా, మీరైతే చూడొచ్చు 1.56 MT per minute అనమాట. సో మనకైతే ఒక మినిట్స్కి 1.56 MT మై టైర్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరైతే ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు కౌంటింగ్ అవుతుంది. సో మనకు మళ్ళీ ఏమైనా ఇంక్రీజ్ అవ్వాలంటే టేప్ టు బూస్ట్ అని ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయాలి. సో నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. సో స్క్రోల్ లోడింగ్ అవుతుంది. ఓకే, మళ్ళీ బూస్ట్ క్లిక్ చేసాం కదా, 1.56 ఉన్నది కాస్త 3.13 MT per minute అని చూపిస్తుంది. చూసారు కదా, మళ్ళీ ఏమైనా బూస్టింగ్ అవుతుందో లేదో చూద్దాం. బూస్ట్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. టేప్ అగైన్ టు ఎక్స్టెండ్ అని చూపిస్తుంది కదా, మళ్ళీ క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేశాను, లోడ్ అవుతుంది. సో
ఆల్ బూస్టర్స్ యూజ్డ్ అని చూపిస్తుంది. సో మనకైతే ఈ విధంగా 3.13 ఎంటీ ఫర్ మినిట్ అనమాట. సో ఈ విధంగా మనకైతే కౌంటింగ్లో రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఒకసారి చూద్దాము. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ మీరు ఒకసారి నిదానంగా చూసుకోవచ్చు. ఇక్కడైతే వాలెట్ నెక్స్ట్ వీడియోలో నేను వాలెట్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఇక్కడ వైట్ పేపర్కి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే కమ్యూనిటీ ఇక్కడ ఏవైతే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయో మొత్తం వాటి గురించి అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ వీడియోలో లెంత్ అయిపోతుంది కాబట్టి సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్తో అయితే ఈ వీడియో ఆపేద్దాం. నెక్స్ట్ వీడియో అయితే మరిన్ని ఇన్ఫర్మేషన్తో వీటి గురించి అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనమైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇంకోటి ఏంటంటే మీరు ఎవరికైనా రిప్లై ఇన్వైట్ చేయాలంటే ఇందులో మీరు క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా వాట్సాప్ చూపిస్తుంది. సో దేని ద్వారా పంపిస్తారో అనేది చూపిస్తుంది. సో మీరు వాట్సాప్ సెలెక్ట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్రీ మైనింగ్ని అవకాశం ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మిగతా ఫర్దర్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. కాబట్టి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంఫర్మేటివ్ వీడియోస్ వస్తుంటాయి. నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియోతో మనం కలుద్దాం ఫ్రెండ్స్. సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్.